మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ ప్రవేశాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వివిధ విభాగాల్లో పార్ట్ టైం అభ్యర్థులకే ఎక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు. వీసీ కనుసన్నల్లోని అక్రమాలు జరిగాయని, అడ్మిషన్లు రద్దు చేసి పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేస్తూ ప్రిన్సిపల్ ఆఫీస్లోని కంప్యూటర్ అద్దాలు, కుర్చీని పగలగొట్టడం ఉద్రిక్తంగా మారింది. ఇక దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో విద్యార్థి సంఘాల నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే తీవ్ర గాయాల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక విద్యార్థులపై పోలీసులు దాడి చేయడంపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాల్లో అవకతవకలకు జరిగాయని ఆరోపిస్తూ ఆ ప్రవేశాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వివిధ విభాగాల్లో పార్ట్ టైం అభ్యర్థులకే ఎక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు. వీసీ కనుసన్నల్లోని అక్రమాలు జరిగాయని, అడ్మిషన్లు రద్దు చేసి పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేస్తూ ప్రిన్సిపల్ ఆఫీస్లోని కంప్యూటర్ అద్దాలు, కుర్చీని పగలగొట్టడం ఉద్రిక్తంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, గుడ్ మార్నింగ్ వెనెల. మొత్తానికైతే కాకతీయ యూనివర్సిటీలో కూడా ఒక విద్యార్థుల గొడవ అయితే తీరస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ లో అవకతవకలు జరిగాయని ఏబీపీ బీసీ విద్యార్థి సంఘం, దళిత శక్తి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కూడా శాంతియుతంగా యూనివర్సిటీ ముందు అయితే మొత్తానికైతే శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పోలీసులు తమను అంటే కస్టడీలో తీసుకొని కూడా చిత్రహింసలకు గురి చేసి మమ్మల్ని చంపుతామని బెదిరించారని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ మేరకు అతను వాళ్ళ అంటే విద్యార్థి సంఘ నాయకులను కూడా చర్చి ఎదుట కూడా తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. దీంతో స్పందించిన జడ్జి మాత్రము విద్యార్థులకు రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా జడ్జి మాత్రం ఆదేశాలు జారీ చేశారని నేపథ్యం కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో కేయూ పోలీసులు మాత్రం తప్పించి మాత్రం అంటే కేయూ పోలీసుల పైన విద్యార్థులకు వాగ్వాదం జరిగే నేపథ్యంలో ఆ పోలీసులను అయితే తప్పించి సుబేదారి పోలీసులను కూడా ఆదేశాలు అంటే వైద్య పరీక్షల నిమిత్తం కూడా నిర్వహించాలని చెప్పి కూడా జడ్జి మాత్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. విద్యార్థులను ప్రస్తుతం అంటే వైద్య పరీక్షల నిమిత్తం కూడా స్థానిక వరంగల్ ఎంజిఎం వైద్య పరీక్ష తరలించారు. వాటి అంటే వైద్య పరీక్షలు అక్కడ ఎంజిఎం వద్ద నిర్వహించారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ లో అవకతవకలు జరిగాయి. ఏబీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా కంప్యూటర్ సామాగ్రిలను కూడా నిరసన చేస్తున్న క్రమంలో కూడా ఈ సామాగ్రిని కూడా ధ్వంసం చేశారు. అందులో భాగంగా కేయూ పోలీస్ స్టేషన్ అయితే మాత్రము విద్యార్థి సంఘ నేతలను కూడా అరెస్ట్ చేసి 10 మందిని మాత్రము కేయూ పోలీసులు అయితే తీసుకెళ్లి 10 మంది పైన కూడా కేసులు నమోదు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పోలీసులు అయితే విద్యార్థులను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రము చాలా విచక్షణ రహితంగా కొట్టారని చెప్పి కూడా విద్యార్థి నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఆ విద్యార్థి నాయకులను జడ్జి యొక్క రిమాండ్ కోసం ఆధారపరిచారు. ఈ సందర్భంగా కూడా అంటే పోలీసులు చిత్రహింసలు పెట్టారని వాళ్ళ బాధలను జడ్జి ముందు చెప్పడంతో రెండోసారి వైద్య పరీక్షలు కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే ఇది అంతా కాకతీయ వైస్ ఛాన్సలర్ ప్రోద్బలంతోనే కూడా పిహెచ్డి అడ్మిషన్ లో అవకతవకలు జరిగాయని చెప్పి కూడా వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో కూడా అంటే మొత్తానికైతే విద్యార్థి సంఘాల నాయకులను అంటే రాష్ట్ర నాయకులుగా వ్యవహరిస్తున్న మాచెల్ల రాంబాబు, బీసీ సంఘం అంటే విద్యార్థి నాయకులుగా పనిచేస్తున్న ఆరగంటి నాగరాజు, దళిత శక్తి విద్యార్థి నేత అంకెళ్ల శంకర్, ఏబీపీ నేతలు అంటే గట్టు ప్రశాంత్, అంబాల కిరణ్ కూడా వీళ్ళని తీవ్రంగా గాయపరిచారని చెప్పిన పరిస్థితి కనపడుతుంది.
ఇదంతా ఆ సిపి ఎదుటనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా ఆ విద్యార్థి నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే పోలీసులు అయితే 10 మంది ఆ విద్యార్థుల పైన కూడా కేసులు అయితే నమోదు చేశారు. A1, A2, A10 వరకు కూడా ఈ విద్యార్థి సంఘాల నాయకుల పైన కూడా 10 మంది నాయకుల పైన కూడా ఆ కేసులు నమోదు చేశారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే వరంగల్ సిపిని మాత్రము ఏబీవీపీ నాయకులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఏబీవీ క్యాంపస్ లో అంటే కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో ఏబీపీ నాయకులు కనపడితే మాత్రము ఆ తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సిందని చెప్పి కూడా సిపి గారు అయితే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ విద్యార్థి సంఘాలు మాత్రము కేవలం కావాలని చెప్పి ఏబీవీపీ నాయకులను టార్గెట్ చేసి కూడా సిపి గారు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వెన్నెల మొత్తానికైతే కేయూలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తర్వాత విద్యార్థి ఐక్య విద్యార్థి కార్యాచరణ సమితి తరపున కూడా మొత్తానికైతే కమిటీ వేసి ఐక్య విద్యార్థి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున పిహెచ్డి అవకతవకల పైన కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా విద్యార్థి నేతలైతే హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. వెనెల రైట్, థ్యాంక్ యూ. సీట్ల కోసమని మా ప్రిన్సిపల్ కాకతీయ యూనివర్సిటీలో నిన్న ఉదయం 10 గంటలకు పిహెచ్డి నోటిఫికేషన్లకు సంబంధించి మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటే పోలీసు వ్యవస్థ వచ్చి మమ్మల్ని మా డిమాండ్స్ ఏంటి అని వినకుండానే మమ్మల్ని విచక్షిత రహితంగా గుంజుకపోయి దెబ్బలకు తాకిచ్చి ఎటుపడుతుంది ముఖాలతోటి గుర్తి ముసరాకుండా చేసింది. ఈరోజు కోర్టుకి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేస్తే జడ్జి గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఈరోజు మాకు తగిలిన దెబ్బలకు స్కానింగ్ దెబ్బలు తాకిన దెబ్బలకి మేము ఏవైతే ఉన్నాయో ఈ రిపోర్ట్లు అన్నీ ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి కేసును తప్పుదారి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆర్ఎంఓ వచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ అట, ఆర్ఎంఓ రాకముందుకు ఒక రిపోర్ట్ అట. పోలీస్ అధికారులకు భయపడి ఆర్ఎంఓ ఈ రికార్డులను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కేయూసీఐ గారికి ఇక్కడ ఏమ పర్మిషన్ ఉంది? रिपोर्ट कर दे रिपोर्ट राशि कर 100% రియల్ దాన్ని ప్రశ్నించినందుకు కేవలం ఆరగంటి నాగరాజు గారు బీ సంఘం వాడు ప్రశ్నిస్తాడు. వాడిని దొక్కాలి ఉక్కుమానంతో అణచివేయాలనే కుట్రలో భాగంగా ఇలా కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారులందరూ కూడా కొట్టించి చిత్రహింసలకు గురి చేసి ఇలా ఇబ్బంది పెడతా ఉంది వీసీ. కానీ ఉద్యమాన్ని ఆపేది లేదు. 100% ఉద్యమం చేసేదే, ఉవ్వెత్తున ఎలిసి పడేదే. ఈ యొక్క ఎవరైతే కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకాలను అణచివేయాలనుకున్నారో, ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారిని తరిమి కొట్టడం ఖాయం. మేము బుద్ధి చెప్పడం ఖాయం. మా సీట్లు మాకు కావాల్సిందే, మా సీట్లు మాకు దక్కాల్సిందే. ఖచ్చితంగా కాకతీయ యూనివర్సిటీలో